హాయ్ అండి. మనకి కుంకుడు రసం అంటే ఒక షాంపూ తయారైపోయిందన్నమాట. అంటే చాలామంది ఈ కుంకుడు కాయలను కూడా షాంపూలాగా పెడుతున్నారు. అయితే నా ఆలోచన ఏంటంటే, మనము కుంకుడుకాయలని ముందుగానే తెచ్చిపెట్టుకున్నప్పుడు ఒక కిలో కానీ ఒక హాఫ్ కిలో కానీ తెచ్చిపెట్టుకున్నప్పుడు మనము వాటిని కొట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వేడి వాటర్ తీసుకొని ఇవి కానీ కొన్ని ఒక గుప్పుడు వేసేసామంటే ఒక 2 నిమిషాల్లో మనకి లిక్విడ్ తయారైపోద్ది. అంటే అప్పటికప్పుడు హెయిర్ వాష్ చేసుకోవడానికి మనకి మంచి లిక్విడ్ తయారవుతుంది. కానీ దీన్ని చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ 2 నిమిషాలను కూడా సమయం వేస్ట్ చేయకూడదు అని చెప్పానని కుంకుడు కాయల షాంపూ తయారు చేస్తున్నారు. కానీ అది షాపుల్లో అమ్మేవైతే కొన్ని కెమికల్స్ వాడతారు. ఎందుకంటే ఈ వాటరు పాడైపోకుండా ఉండటం కోసమని వాడతారు. కానీ మన ఇళ్ళల్లో కూడా చాలామంది తయారు చేస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నాను. కానీ అవి స్టోర్ చేయటం వల్ల అవి కొన్ని రోజుల తర్వాత ఎలాంటి వాటిల్లో అవి మంచిగా ఉంటుందా చెడ్డగా ఉంటుందా అనేది ఎవరో కూడా వాటిని టెస్ట్ చేయరు. ఎందుకంటే మన దగ్గర ల్యాబులు లేవు. కాబట్టి వాటిని వాడటం కంటే, షాంపూ తయారు చేసి ఇంట్లో పెట్టుకోవటం కంటే ఇలా కుంకుడు షాంపూ అప్పటికప్పుడు ఫ్రెష్గా మనము ఒక 2 నిమిషాలు వేడి వాటర్లో వేసేస్తే చక్కని లిక్విడ్ వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా మనం చేసుకునే ప్రతిదీ కూడా అంత మనమేమి ఎక్కువేమీ ఆల్మోస్ట్ చాలామంది మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. కాబట్టి టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పానని ఈ చేయవలసిన వాటన్నిటిని పక్కన పెట్టేసి టీవీలకి సెల్ ఫోన్లకి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి అవి వదిలేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా మనం హెయిర్ వాష్ చేసుకోవడానికి అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. అది అంతటితో అయిపోద్ది. మళ్ళీ కావాలనుకున్నప్పుడు మళ్ళీ మనం వేడి నీళ్ళు పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇవి వేసేసి నానబెట్టామంటే మంచి మనకి షాంపూ అనేది తయారైపోద్ది. అంటే కుంకుడుకాయల రసం అన్నమాట. కాబట్టి స్టోర్ చేసి పెట్టుకొని అవి పాడైపోవటము ఇవి చేసుకోవడం కంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకునేది చాలా చాలా ఉత్తమం అన్నమాట. చాలామంది ఇళ్లలో దోసల పిండిని కూడా వారం 20 రోజులు పెట్టి ఫ్రిడ్జుల్లో డబ్బాలు పెడతారు. ఇంట్లోనే ఉంటారు, మళ్ళీ ఏ పనులకు కూడా పోరు. అంటే నేను కొంతమందిని చూశాను, అందరూ కాదండి. కాబట్టి ఏదైనా కూడా తినే ఫుడ్ కావచ్చు, మనము ఏదైనా వాడుకునే ప్రతిదీ కూడా అప్పటికప్పుడు చేసుకుంటే మహా అయితే ఒక అర్ధగంట పట్టిద్ది, మహా అయితే ఒక గంట పట్టిద్ది, అంతకంటే ఎక్కువ ఏం పట్టదు. కాబట్టి ఏదైనా ఫ్రెష్గా చేసుకోవడం అనేది చాలా చాలా ఉత్తమం. సో కాబట్టి మీకు ఇలా చేసుకుంటే మంచిదండి, ఆరోగ్యంగా కూడా ఉంటారు. సో కాబట్టి నా ఆలోచన అయితే ఇది. మీకు నచ్చితే మీరు కూడా పాటించండి. ఓకే అండి, అందరికీ బాయ్.